హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి 40 బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అంటే 35, 36, 37, 38, 39, 40 మార్క్స్ అయితే వచ్చాయి. సో మేము క్వాలిఫై అవుతాం లేదని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. అండ్ అలాగే మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎలా తెలుసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీ నుంచి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఎవరికైతే 40 మార్క్స్ కంటే తక్కువ వస్తాయో వాళ్ళు క్వాలిఫై అని చెప్పేసి అన్నాను కదా, అది ఎలా సాధ్యం. సో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను, చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ మీకు వచ్చిన ఆన్సర్స్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్ కానీ ఇస్తే మాత్రం మీరు అక్కడ కీ అబ్జెక్షన్ అయితే రేస్ చేయొచ్చు, అంటే అక్కడ తప్పు ఉందని చెప్పనొచ్చు. సో అలా చూసుకున్నా కానీ కొన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ అలాగే మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏవైనా అవుట్ ఆఫ్ సిలబస్ కానీ కొన్ని మిస్టేక్స్ కానీ వచ్చినా కానీ అక్కడ కూడా మీకు ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో సెకండ్ కేసు చూసుకుంటే నార్మలైజేషన్. ఇప్పుడు కొన్ని షిఫ్ట్స్ చూసుకుంటే మొత్తంగా మీకు 10 షిఫ్ట్స్ అయితే జరిగాయి. అందులో కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని మోడరేట్గా, కొన్ని డిఫికల్ట్గా అయితే ఉన్నాయి. సో ఈ షిఫ్ట్స్ అన్నీ కూడా కంపేర్ చేసుకొని నార్మలైజేషన్ చేస్తారు. అంటే ఈజీగా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి, బట్ డిఫికల్ట్గా వచ్చిన వాళ్ళు తక్కువ వస్తాయి. సో అలా అందరికీ కూడా సమానంగా రావాలని చెప్పి నార్మలైజేషన్ అయితే చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా మార్క్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలామందికి తక్కువ వచ్చినాయని చెప్పి ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే మనకి ఇది ఇంకా ఫైనల్ మార్క్స్ అయితే కావు. ఇది జస్ట్ కీ రెస్పాన్స్ అని చెక్ చేసుకోవడానికి, అంటే మీరు ఎగ్జామ్లో పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి మాత్రమే. బట్ ప్రాసెస్ అయితే ఇంకా చాలానే ఉంది. ర్యాంక్ అనేది ఈజీగా అయితే కాదు. సో ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు ర్యాంక్ అనేది వస్తుంది, అప్పుడు మీరు క్వాలిఫై అవుతారో తెలుస్తుంది. సో మీరు 35 వచ్చాయి మేము క్వాలిఫై అవ్వని చెప్పేసి మాత్రం ప్యానిక్ అయితే అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనకి చాలా ప్రాసెస్ అయితే ఉంది. సో మీకు కొంచెం టెన్షన్ అయితే ఫ్రీ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలామంది అయితే కామెంట్ చేశారు, నాకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది. సో మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అయితే చూడండి. సో ఇది జస్ట్ ప్రెడిక్షన్ అనమాట. సో చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఇక్కడ చూడండి, ర్యాంక్ రేంజ్, మార్క్ రేంజ్ ఇక్కడ చూడండి. మార్క్స్ రేంజ్ దగ్గర చూడండి 160 to 155, అంటే 155 మార్క్స్ నుంచి 160 వరకు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 1 to 50 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ అలాగే 150 to 154 ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళకి 51 to 200 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ అలాగే 140 to 149 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 201 నుంచి 500 వరకు కూడా ర్యాంక్ అయితే వచ్చింది. ఇలా రేంజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్లో చూసుకుంటే 50 to 59 వచ్చిన వాళ్ళకి 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే 40 నుంచి 49 మార్కులు వచ్చిన వాళ్ళకి 50,000 నుంచి 80,000 మధ్యలో ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఎవరికైతే తక్కువ వచ్చిందో వాళ్ళకి 80,000 దాకా వచ్చింది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్వాలిఫికేషన్ మార్క్ అయితే లేదు. సో ఓసీ వాళ్ళకి క్వాలిఫికేషన్ 40 మార్క్స్ కాబట్టి చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో అందుకే ఈ బిలో 40 వచ్చిన వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు. సో ర్యాంక్ రేంజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అండ్ ర్యాంక్ ప్రెడిక్టర్ కూడా ఉంది, అది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీ నుంచి అయితే సపోర్ట్ అయితే కావాలి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా రిప్లై అంటే ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ ఎక్కువ మంది కామెంట్స్ కన్నా చేస్తే ఖచ్చితంగా దాన్ని సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.